సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వై పైథాన్. అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? సో, పైథాన్ నేర్చుకుంటే మనకేమేమి యూజెస్ ఉంటాయి? అండ్ పైథాన్ నేర్చుకుంటే మనం ఏం చేయొచ్చు? అనేది ఈ వీడియోలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఓకేనా? సో, ఫస్ట్ వన్ డేటా సైన్స్ అండి. ఓకేనా? మీరు ఒకవేళ లైక్ పైథాన్ నేర్చుకున్నారనుకోండి, డేటా సైన్స్‌కి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో, ఫస్ట్ పాయింట్ నేనేం చెప్తానంటే, మీరు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలంటే, ఒకవేళ డేటా సైన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఈజీగా పైథాన్ నేర్చుకోండి. ఎందుకంటే పైథాన్‌లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి డేటా సైన్స్ కోసం. సో, పైథాన్ అనేది లైక్ డేటా సైన్స్‌కి బాగుంటది. ఓకేనా? సెకండ్ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ సైడ్ ఎళ్ళాలనుకుంటే కూడా మీరు మంచిగా పైథాన్ కూడా నేర్చుకోవచ్చనమాట. ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వెబ్ డెవలప్‌మెంట్. వెబ్ డెవలప్‌మెంట్ సైడ్ ఎళ్ళాలనుకుంటే మీకు పైథాన్‌లో కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయండి. వెబ్ ఫ్రేమ్‌వర్క్ అంటారు. జాంగో అని చెప్పేసి, ఫ్లాస్క్ అని చెప్పేసి, బాటిల్ అని చెప్పేసి, పిరమిడ్ అని చెప్పేసి, చెర్రీపై అని చెప్పేసి అట్లా మనకు చాలా ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. సో, దానిలో పాపులర్ అయింది ఏందంటే మనకి జాంగో అనేది పాపులర్ అయింది. సో, వెబ్ డెవలప్‌మెంట్ సైడ్ ఎళ్ళాలనుకుంటే పైథాన్ యూజ్ చేసుకొని మీరు జాంగో కూడా నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికైతే సింప్లిసిటీ. ఎందుకు మనం లైక్ పైథాన్ అనేది సింప్లిసిటీ అంటున్నామంటే లైక్ మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చూసినట్టయితే సి గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని, ఓకేనా? జావా స్క్రిప్ట్ గాని ఏది చూసినా కూడా మీరు ఒకవేళ ఓన్లీ హెలో వరల్డ్ ఒక చిన్న అవుట్‌పుట్ రావడం కోసం మీరు లైక్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో హెడర్ ఫైల్స్ తీసుకోవాల్సొస్తది. మెయిన్ ఫంక్షన్ తీసుకోవాల్సొస్తది. కొన్ని దాన్ని క్లాస్ క్రియేట్ చేసుకోవాల్సొస్తది. చాలా చేయాలన్నమాట. సో, అక్కడ లైక్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అట్‌లీస్ట్ ఒక 5 లైన్స్ రాస్తే మీకొక అవుట్‌పుట్ అయితే వస్తది. ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది. ఓకేనా? కానీ ఇక్కడ సింపుల్‌గా ఒకటే లైన్‌లో మీకు అవుట్‌పుట్ అయితే వస్తదనమాట. సో, సింప్లిసిటీ ఇలా ఉంటది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లైక్ కోడ్ కూడా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటదనమాట. లైక్ ఈ కీవర్డ్స్ కూడా చానా మనకి అంటే లైక్ ఇంగ్లీష్‌లో మనం డైలీ వాడే యూసేజ్ లెక్కనే ఉంటది. లైక్ ఇఫ్ గాని, ఓకే. వైల్ గాని, లేకపోతే ఇన్ గాని, ఈజ్ గాని, ఈజ్ ఇన్ గాని అట్లా సంథింగ్ సింప్లిసిటీగా అయితే ఉంటదనమాట. ఓకేనా? సో, మీరు ఒకవేళ పైథాన్ ఎందుకు తీసుకోవాలనుకుంటే మెయిన్‌గా డేటా సైన్స్ యూజ్ అవుతుంది తీసుకోవచ్చు. అండ్ మెషిన్ లెర్నింగ్‌కి, అండ్ వెబ్ డెవలప్‌మెంట్‌కి, దాని తర్వాతకి సింప్లిసిటీ కూడా ఉంటది. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఏందంటే మనకిక్కడ బిగ్ కమ్యూనిటీ. బిగ్ కమ్యూనిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావాలో కోడ్ రాస్తారు. జావాలో కోడ్ రాస్తే లైక్ ఏదైనా ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వస్తే ఏం చేస్తారండి? మీరు అది కాపీ పేస్ట్ అనేది మీరు గూగుల్‌లో చేస్తే మీకు స్టాక్ ఓవర్‌ఫ్లో అయితే ఆన్సర్ దొరుకుతుంది కదా! సో, ఇక్కడ లైక్ పైథాన్ కూడా చాలా కమ్యూనిటీ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా, ఏం ఎర్రర్ వచ్చినా కూడా దానికి సొల్యూషన్ 99% మనకైతే అవైలబుల్‌గా ఉంది. ఓకే. ఎందుకంటే కమ్యూనిటీ అనేది చాలా పెద్దదన్నమాట. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. జావా కన్నా ముందు నుంచి పైథాన్ ఉంది. ఓకే. సో, దీనికి కమ్యూనిటీ కూడా చాలా పెద్దగుంటదనమాట. ఓకేనా? సో, మీకు ఏం డౌటొచ్చినా గూడా ఈజీగా దానికైతే సొల్యూషన్ అయితే దొరుకుతది. అండ్ మనకిక్కడ సిక్స్త్ వన్ వచ్చేసరికి లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ అనమాట. ఎందుకు మనం పైథాన్ చూజ్ చేసుకోవచ్చంటే, ఎందుకు వై పైథాన్ అంటే, లైక్ దీనికి చాలా లైబ్రరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లైబ్రరీస్ తీసుకున్నట్లయితే, మీరు ఒకవేళ లైక్ డీప్ లెర్నింగ్ ఎళ్ళాలనుకోండి. టెన్సర్‌ఫ్లో, కేరాస్ గాని, పైటార్చ్ గాని తీసుకుంటాం. లేదు మీరు మెషిన్ లెర్నింగ్‌కెళ్ళాలనుకోండి. నంపయి, పాండాస్, ఎస్‌క్యూఎల్‌ఎన్ ఓకేనా? అట్లా మీరు తీసుకుంటారు. అదే మీరు ఒకవేళ లైక్ ఏదైనా కంప్యూటరైజేషన్ టాపిక్స్ చేయడానికెళ్లారనుకోండి. అప్పుడు సింపుల్ సీవీ గాని, ఓపెన్ సీవీ గాని తీసుకుంటారు. ఒకవేళ గేమ్ డెవలప్ చేయాలనుకోండి. పై గేమ్ చేస్తారు. ఒకవేళ జీయూఐ సంబంధించిన అప్లికేషన్ డెవలప్ చేయాలనుకోనుకోండి. అప్పుడు మీరేం చేస్తారంటే కింటర్ చేస్తారు. సో, అట్లా మీరు చూసినట్లయితే ఇక్కడ లైబ్రరీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రతి దానికి లైబ్రరీ ఉంటది. ప్రతి దానికి లైబ్రరీ ఉంటది. సో, మీకు ఈ డౌట్ అంటే లైక్ ఇది చెయ్యాలి అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్‌లో ఇది ఫుల్‌ఫిల్ చేయాలంటే దానికి 100% మనకి పైథాన్‌లో అనేది లైబ్రరీస్ అనేది ఉన్నదనమాట. ఓకేనా? సో, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. లాస్ట్ వచ్చేసరికి మోర్ జాబ్స్. పైథాన్ మీద చాలా జాబ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి నేను ఇందాక చెప్పింది డేటా సైన్స్ గాని, మెషిన్ లెర్నింగ్ గాని, లేకపోతే కంప్యూటర్ విజన్ గాని, డీప్ లెర్నింగ్ గాని, ఎన్ఎల్‌పి గాని ఓకే. సో, ఇవన్నీ డొమైన్స్‌లోకెళ్ళినట్లయితే మీకు చాలా జాబ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ బేస్ తీసుకొని ఇవన్నీ కూడా ఒకవేళ నేర్చుకుంటే, ఒకవేళ డేటా సైన్స్ నేర్చుకుంటే డేటా సైంటిస్ట్ అవ్వచ్చు. ఓకే. డేటా అనలిస్ట్, డేటా ఇంజినీరు, ఓకే. డేటా ఆర్కిటెక్ అట్లా. సో, మీరు ఒకవేళ లైక్ వెబ్ డెవలప్‌మెంట్స్ అయితే జాంగో డెవలపరు. ఓన్లీ ఫుల్లీ పైథాన్ నేర్చుకున్నట్టయితే పైథాన్ డెవలపరు. ఓకే. సో, మీరు ఒకవేళ మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటే మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్. అట్లా చాలా జాబ్స్ ఉన్నాయి. చాలా రోల్స్ ఉన్నాయన్నమాట పైథాన్‌కి. సో, ఎందుకోసం పైథాన్ నేర్చుకోవాలంటే ఇదైతే నేను రీజన్ అయితే చెప్తాను. ఈ 7 అయితే చెప్తానన్నమాట. ఓకే. సో, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.